కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీలకు రక్షణ కవచంలా ఉన్నారంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై విమర్శలు చేసిన వైసీపీ నేత పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మస్తాన్ వలి. టీడీపీ వైసీపీ రాష్ట్రంలో ప్రత్యర్థులైన కేంద్రంలో బీజేపీకి తొత్తులేనన్నారు. బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చారా లేదా వైసీపీ చెప్పాలన్నారు మస్తాన్ వలి. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? సొంత పార్టీయా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకమే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి డిఫెండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ, వెనకేసుకొస్తూ, సమర్థిస్తూ, అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం, ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది, వాళ్ళిద్దరిని సమర్థించడం కోసమే అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? కూటమిలో ముగ్గురు ఎవడొకటి సమాధానం చెప్పాలి. వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో, ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో, దిగజారి రాజకీయాలు చేస్తాం. ఇంకా నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు. స్పష్టంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, నిజంగా ఎవరైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో మా దగ్గర ఉంది, దీనికి సమాధానం చెప్పండి. మీరు చెప్పటం చేతగాక ఏం చెబుతా ఉన్నారు? షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన డ్రాఫ్ట్ని చదివేటటువంటి బీటీఎం లాగా అడుగుతున్నారు అనేటటువంటి చెప్పేటటువంటి మాట. అంటే తాము చేసిన తప్పులు చెప్పుకునేటటువంటి ధైర్యం లేదు. ఓడిపోయినప్పటికి కూడా మేము తప్పు చేశాం, మరలా మా తప్పులు సరిదిద్దుకుంటాం. షర్మిలమ్మ గారు చెప్పిన మాట నిజం. ఆ రోజు షర్మిలమ్మ గారు చేత అబద్ధాలు కాదు, ఆ రోజు షర్మిలమ్మ చెప్పింది నిజం, మేము చేయలేకపోయామని చెప్తే ప్రజలు హర్షిస్తారు. ఆ మాట చెప్పకుండా చంద్రబాబు నాయుడుకి బి టీము, చంద్రబాబు నాయుడుకి సి టీము. అరే నాయనా, మేము చెప్పాం బీజేపీకి మీరు 3 పార్టీలు తొత్తులు. మా షర్మిలమ్మ గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. భారతీయ జనతా పార్టీ వెబ్రివేషన్ ఇది, ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీల తంతు ఇది అని చెప్పి షర్మిలారెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షురాలు గారు చెప్పారు. దీనికి సమాధానం చెప్పండి. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు 68 చాలా ప్రాధాన్యత కలిగినటువంటి బిల్లులు పెడితే ఏ బిల్లునైనా వ్యతిరేకించినటువంటి ధైర్యం, దమ్ము మీకు ఎప్పుడైనా ఉన్నాయా? మోడీ గారు కనపడితే చాలు, ఎప్పుడు కాళ్ళ మీద పడదాం, ఎప్పుడు దండం పెట్టుకొని ప్రసన్నం చేసుకుందాం అనేటటువంటి మాట తప్ప ఏ రోజైనా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి ఉందా?